ఏపీకి ఇవాళ 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల అప్పగింతలో పాల్గొననున్నారు. ఇవాళ ఆయన కర్ణాటకకు వెళ్లనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ను పవన్ కలవనున్నారు. కుంకి ఏనుగులు ఇవ్వాలని గతంలో పవన్ కర్ణాటకను కోరారు. పలు జిల్లాల్లో పంట నష్టం చేస్తున్న ఏనుగుల గుంపు సమస్యకు కుంకి ఏనుగులతో పరిష్కారం లభించనుంది. అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి ముందడుగు వేశారు. శిక్షణ పొందిన కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుంది. ఏపీకి ఇవాళ 6 కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం అప్పగించనుంది. నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగుల అప్పగింతలో పాల్గొననున్నారు. ఇవాళ ఆయన కర్ణాటకకు వెళ్లనున్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ను పవన్ కలవనున్నారు. కుంకి ఏనుగులు ఇవ్వాలని గతంలో పవన్ కర్ణాటకను కోరారు. పలు జిల్లాల్లో పంట నష్టం చేస్తున్న ఏనుగుల గుంపు సమస్యకు కుంకి ఏనుగులతో పరిష్కారం లభించనుంది. అడవి ఏనుగుల దాడులతో రైతుల పంటలకు, గ్రామీణ జనాభాకు కలుగుతున్న నష్టాన్ని నివారించడానికి ముందడుగు వేశారు. శిక్షణ పొందిన కుంకి ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుంది. అధికారం ఆధిపత్యం కోసం కాదని అభివృద్ధి కోసం ఉపయోగిస్తామన్నారు గోపాలపురం ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు. గోపాలపురం నియోజకవర్గ మినీ మహానాడు ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గ్రాండ్గా జరిగింది. తిమ్మాపురం నుంచి ద్వారకా తిరుమల వరకు 4 మండలాల నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి మినీ మహానాడుకు చేరుకున్నారు. 43 ఏళ్ల టీడీపీ ఘనచరిత్రను నేతలు కొనియాడారు. ఎన్నో పోరాటాలు చేశామని, అధికారంతో పాటు ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహించామన్నారు ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు. బీసీలకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పార్టీ టీడీపీ అని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పారు. అనేక మహానాన్ని చూసి తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం, సుదీర్ఘ పోరాటాలు, ఎన్నో మహానాలు చేసుకున్నాం. మనకు అధికారము తెలుసు, ప్రతిపక్షము తెలుసు, కానీ ఎప్పుడు కూడా పోరాట స్ఫూర్తితో పనిచేస్తాం. ఇప్పుడు 164 సీట్లు వచ్చాయి కదా అని మనమేమి ఎక్కువ కొంచెం తగ్గించాము, ఎక్కువ తగ్గించాము. 164 సీట్లు వచ్చినాయి అని మనం విశ్రమించలేదు. ఇటీవల కాలంలో గ్రామ దర్శిని అనే కార్యక్రమం పెట్టుకుని మనం ఉదయం నుంచి రాత్రి వరకు నాతో పాటు వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు కూడా మీరందరికీ నిజంగా పాదాభివందనాలు చెప్పాలి.
ఎందుకంటే మీ ఊరు వస్తే ఆ గంట ఉంటాం, కానీ ఉదయం నుంచి నాతో పాటు మంటు టెండర్లు, మధ్యాహ్నం ఎక్కడ భోజన విరామం కూడా ఇవ్వలేదు. అలాగా పరిగెడుతూనే ఉన్నాం. వచ్చే సంవత్సరం ఎన్నికలు లేవు, ఇంకా 4 ఏళ్ల తర్వాత. అంటే అధికారాన్ని మనం ఆధిపత్యం కోసం వాడం, అభివృద్ధి కోసం వాడతాం, ప్రజలకి ఇంకేం సేవ చేయాలని పరిగెడతాం. తిరుపతిలోని గరుడ వారధి నిర్వహణను గాలికి వదిలేశారా? గరుడ వారధి కళావిహీనంగా మారిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గరుడ వారధి నాణ్యత, భద్రతపై అనుమానాలు మొదలయ్యాయి. వారధి నిర్మాణ కాంట్రాక్టర్ ఫ్లైఓవర్ నిర్వహణ, మెయింటెనెన్స్ సక్రమంగా చేస్తున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వారధి నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్యలతో యాత్రికులు, నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రముఖ టెంపుల్ సిటీ తిరుపతికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఇందుకే చంద్రబాబు నాయుడు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే తిరుపతికి గరుడ వారధిని నిర్మించారు. ఎందుకంటే నిత్యం వేలాది మంది భక్తులతో కిటకిటలాడే తిరుపతికి ఈ ట్రాఫిక్ సమస్య వస్తుందని ముందస్తు అంచనా వేసి ఈ గరుడ వారధిని నిర్మించారు. అయితే ప్రస్తుతం ఈ గరుడ వారధి నిర్వహణ, అదేవిధంగా పర్యవేక్షణలో లోపంలో భాగంగా మళ్ళీ ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఎందుకు ఈ సమస్య తలెత్తా ఉంది, ఈ గరుడ వారధికి సంబంధించి పర్యవేక్షణ లోపమా అనే అంశాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతికి ప్రతిరోజు దైవ దర్శనార్థం నిత్యం వేలాది మంది యాత్రికులు వస్తూపోతూ ఉంటారు. అంతేకాకుండా తిరుపతి నగర ప్రజల సౌకర్యార్థం ట్రాఫిక్ సమస్యలు తీర్చేందుకు 2019లో సీఎం చంద్రబాబు హైదరాబాద్లోని నక్లెస్ రోడ్డు తరహాలో విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా గరుడ వారధి తయారు చేయించాలి అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ వారధి కళావిహీనంగా మారటం వెనుక అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమవుతోంది. ఈ వారధి నిర్మాణానికి పునాదిరాయి వేశారు. 2 సంవత్సరాల కాల వ్యవధిలో వారధిని నిర్మించాలని తలపెట్టారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆనాటి ప్రభుత్వం దిగిపోవడం, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ గరుడ వారధి పేరును, అలాగే దాని డిజైన్ను పూర్తిగా మార్చేయడం జరిగింది. అనంతరం 2024లో పూర్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుపతిలోని వారధి పేరును గరుడ వారధిగా మార్పు చేశారు. తిరుపతి నగరపాలక సంస్థ, టీటీడీ సంయుక్తంగా నిర్మించిన స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ కు పనుల ప్రారంభోత్సవ సమయంలో 2019లో నిర్ణయించిన గరుడ వారధి పేరును గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీనివాస సేతుగా మార్చేసింది. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారికంగా శ్రీనివాస సేతు అని నామకరణం చేసినప్పటికీ స్థానికులు మాత్రం ఈ వంతెనను గరుడ వారధిగానే పిలుస్తుంటారు. గరుడ వారధి అనేది ప్రజల నోళ్లలో నానుతున్న పేరు కావడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంతెనపై శ్రీనివాస సేతు అక్షరాలున్న ప్రాంతంలో గరుడ వారధిగా మార్చారు. గరుడ వారధి నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ సీఎం చంద్రబాబుకి లేఖ రాస్తానని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. గరుడ వారధి 2019లో 694 కోట్లతో ప్రారంభమైందని, అందులో 600 కోట్లు ఫ్లైఓవర్ కు, 90 కోట్లు స్మార్ట్ స్ట్రీట్స్ మెయింటెనెన్సెస్, కాలువల నిర్మాణం కోసం కేటాయించడం జరిగిందన్నారు. ఈ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఐఎస్ఓ అంతర్జాతీయ సంస్థ 3వ పార్టీ సర్టిఫికేట్ ద్వారా రోడ్డు సేఫ్టీ ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత టీటీడీ, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ అధికారులపైన ఉన్నా అలాంటి భద్రతా పరీక్షలు జరిగిన దాఖలాలు లేవని మండిపడ్డారు. గరుడ వారధికి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిగితే వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు పడినప్పుడు, ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం జరిగినప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే గుర్తించి వెంటనే సరిచేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రం అండి తిరుమల శ్రీవారిది దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం, తిరుపతి నగర ప్రజల సౌకర్యార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో తిరుపతిలో ఖచ్చితంగా ఒక ఫ్లైఓవర్ ఉండాలన్నటువంటి ఒక మంచి ఆలోచనతో 694 కోట్ల రూపాయలతో గరుడ వారధికి 5 సంవత్సరాల ముందే పునాది రాయి వేయడం జరిగిందండి. అది ఇటీవల పూర్తి చేశారు. గత ప్రభుత్వంలో దాన్ని ప్రారంభించి సంవత్సరం రోజులు కూడా పూర్తి కాకముందే ఏదైతే బ్రిడ్జి మీద ఎక్స్పాన్షన్ జాయింట్స్ అనేది ఉంటాయండి, అది ప్రతి 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లకి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ అనేది ఆడిట్ ఒకటి జరగాలండి. ఖచ్చితంగా అది ఐఎస్ఓ వాళ్ళు ఇస్తారు, థర్డ్ పార్టీ
కమిటీ వచ్చి దాన్ని బ్రిడ్జిని పరిశీలించి ఎక్కడెక్కడ ఆ లోపాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలని చెప్పని వాళ్ళు సర్టిఫై చేస్తారు. ఆ థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ISOది ఇంతవరకు కాంట్రాక్టర్ తీసుకోలేదు. అదేవిధంగా ఏదైతే స్మార్ట్ సిటీ అధికారులు ఉన్నారో దీనిలో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానము నగరపాలక సంస్థ టీటీడీ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందండి. ఆ గరుడవారధిలో కోట్లాది రూపాయలు మీరు ఇచ్చారు భక్తులకు కానుకలు సమర్పించే డబ్బుతో. అది మీరు టీటీడీ ఈఓ గారు కానీ నగరపాలక సంస్థ కమిషనరు అసలు ISO సర్టిఫికేట్ ఉందా లేదా ఒక్కసారి పరిశీలించండి. కాగా గరుడవారధి ఫ్లైఓవర్ కింద ఉన్న లీలామహల్ నుంచి లక్ష్మీపురం, శంకరంబాడి సర్కిల్, పద్మావతిపురం పైభాగం వరకు ఉన్న జంక్షన్ల డివైడర్ల బ్యూటిఫికేషన్ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్దే అయినా గాలికి వదిలేశారని స్థానికులు మండిపడుతున్నారు. డివైడర్ల మెయింటెనెన్సెస్ సక్రమంగా లేకపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తుందని మండిపడుతున్నారు. గరుడవారధి 5 సంవత్సరాల నిర్వహణ కొరకు సుమారు 25 కోట్లతో అదే కాంట్రాక్టర్కు అప్పచెప్పడం, అందులో కొంత నిధులు విడుదల చేయడం జరిగినా నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్య పెరగడం నగర ప్రజలకు, యాత్రికులకు శాపంగా మారుతోంది. తిరుపతిలో వర్షం పడితే గరుడవారధి ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయని, దానికి కారణం కాలువ నిర్మాణాలను చేపట్టకపోవడమే కారణమంటున్నారు ప్రజలు. టీటీడీ నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ గరుడవారధి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ISO సర్టిఫికేట్ తీసుకుని 5 సంవత్సరాలు సక్రమంగా పూర్తి నిర్వహణ చేపట్టేలా ఆదేశాలిచ్చి ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా నగర ప్రజలలో అనుమానాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే అంటున్నారు స్థానికులు. అమెరికాకు కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్టు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని పేరు పెట్టారు. వాయు రక్షణ వ్యవస్థ దేశాన్ని ఏదైనా క్షిపణి, డ్రోన్, విమానాల నుండి రక్షిస్తుంది. నలభైవ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ చాలా సంవత్సరాల క్రితం దీనిని కోరుకున్నారని, నాడు ఆ సాంకేతికత లేదన్నారు. కానీ నేడు అది తీసుకొచ్చామని, సాంకేతికతను అందిపుచ్చుకున్నామని ట్రంప్ తెలిపారు. ఉన్నత స్థాయిలో గోల్డెన్ మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ను అందుకుంటామని అన్నారు ట్రంప్. ఎన్నికల ప్రచారంలో విదేశీ క్షిపణి దాడి ముప్పు నుండి అమెరికాను రక్షించడానికి అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తానని అమెరికా ప్రజలకు తాను హామీ ఇచ్చానని అని ట్రంప్ గుర్తు చేశారు. In the campaign, I promised the American people that I would build a cutting-edge missile defense shield to protect our homeland from the threat of foreign missile attack. And that's what we're doing. Today I'm pleased to announce that we have officially selected an architecture for this state-of-the-art system that will deploy next-generation technologies across the land, sea, and space, including space-based sensors and interceptors. And Canada has called us and they want to be a part of it. So we'll be talking to them. They want to have protection also. So as usual, we help Canada do the best we can. This design for the Golden Dome will integrate with our existing defense capabilities and should be fully operational before the end of my term. So we'll have it done in about 3 years. Once fully constructed, the Golden Dome will be capable of intercepting missiles even if they are launched from other sides of the world and even if they are launched from space. And we will have the best system ever built. As you know, we helped Israel with theirs and it was very successful, and now we have technology that's even far advanced from that, but including hypersonic missiles, ballistic missiles, and advanced cruise missiles. All of them will be knocked out of the air. We will truly be completing the job that President Reagan started 40 years ago, forever ending the missile threat to the American homeland, and the success rate is very close to 100%, which is incredible when you think of it. You're shooting bullets out of the air.
రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సైదులు అందిస్తారు. సైదులు. ఎస్ అనిల్, అమెరికాకు కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనికి గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని పేరు పెడుతున్నట్టుగా కూడా ఆయన చెప్పారు. వాయు రక్షణ వ్యవస్థను దేశాన్ని ఏదైనా క్షిపణి కానీ డ్రోన్ విమానాల నుండి ఇది రక్షిస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అంటే అమెరికాను ఎవరైనా టార్గెట్ గా చేసుకొని క్షిపణి డ్రోన్స్ ఎవరైనా ప్రయోగిస్తే, దాడులు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు ఈ యొక్క గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచము చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అయితే యాక్చువల్ గా ఇది గతంలోనే అంటే 40వ అధ్యక్షుడిగా రొనాల్డ్ రిగన్ ఉన్నప్పుడు అప్పుడు మేము రూపొందిస్తాం అనుకున్నాము. కానీ అప్పుడంత టెక్నాలజీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ టెక్నాలజీ ఉంది, అందుకు ఇప్పుడు ఈ క్షిపణి రూపొందిస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. అందుకు నేను అమెరికా ప్రజలకు మొన్న ఎన్నికల సమయంలో నేను మా దేశ ప్రజలకు హామీ ఇచ్చాను, ఖచ్చితంగా ఈ యొక్క కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను మనం రూపొందిస్తున్నాము, దానికి గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని కూడా పేరు పెట్టబోతున్నాము. సో ఇది మన దేశాన్ని ఎంతగానో రక్షిస్తుంది. ఎవరైనా మనం దేశం పైన దాడులు చేస్తే వాటిని తిప్పికొట్టడంలో ఇది నెంబర్ 1 గా పనిచేస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. దానిలో భాగంగా ఆ ప్రజలకు ఇచ్చినటువంటి అమెరికా ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకు నన్ను అమెరికా అధ్యక్షుడిగా ఈ యొక్క ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి, సో వారికి ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను మేము రూపొందిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేశారు. దాని పేరు గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని పేరు పెడుతున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇక ఈ యొక్క గోల్డెన్ డిఫెన్స్ షీల్డ్ ను అందుకుంటామని అన్నారు. అంటే ఎన్నికల ప్రచారంలో విదేశీ క్షిపణి దాడి ముప్పు నుండి మనకి దేశాన్ని రక్షించడానికి అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తున్నామని చెప్పేసిన ప్రజలకు ఇచ్చినటువంటి హామీ మేరకే నేను ఈ యొక్క రక్షణ కవచం ఏదైతే ఉందో క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందించి ఎంతో దేశానికి రక్షణగా ఉండే విధంగా ఒక ప్లాన్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూసాము, అంటే ఏంటి పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఏం జరిగిందో అందరూ తెలుసు. అంటే మనము పాకిస్తాన్ యొక్క ఉగ్ర స్థావరాలను టార్గెట్ గా చేసుకొని దాడులు చేసినప్పుడు, పాకిస్తాన్ మనపైన దాడులు చేసినప్పుడు తిరిగి మనం పాకిస్తాన్ ఏ విధంగా దెబ్బ కొట్టామో, ఏ విధంగా తోక ముడిచి పారిపోయిందో పాకిస్తాన్ అందరికీ తెలిసిన విషయమే. అంటే ఏంటి, నేరుగా మనము ఈ యొక్క లాహోర్ కానీ అదేవిధంగా కరాచీ లాంటి ప్రాంతాల్లో ఎయిర్ బేస్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసినప్పుడు భారత్ ఎంత ప్రతిష్టంగా ఉందనేది ప్రపంచ దేశాలు, రక్షణ వ్యవస్థలో భారత్ ఎంత ప్రతిష్టంగా ఉందనేది కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూశాయి. అలా భారత్ వైపు ఏ విధంగా రక్షణ వ్యవస్థ బలంగా ఉందనేది కూడా అందరికీ తెలిసిపోయింది. సో దానిలో భాగంగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థ భాగంగా కొంత ప్రతిష్ట పెంచాలని భావిస్తున్నారు. సో ఆల్రెడీ ప్రపంచ దేశాలలో అమెరికా రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉందని చెప్పేసి కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు, వాస్తవంగా ఉంది కూడా. సో ఇప్పుడు కూడా సో అందుకు ఆ దేశ రక్షణకు సంబంధించి ఎంతో పటిష్టంగా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దానిలో భాగంగా కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటన చేశారు. దాని పేరు గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచం అని చెప్పేసి పేరు పెడుతున్నాం అని చెప్పేసి ఆయన అధికారిక ప్రకటన చేశారు. అనిల్. రైట్ సైదులు, థ్యాంక్ యూ. నేటి నుంచి 33 దేశాల్లో ఎంపీల బృందాలు పర్యటించనున్నాయి. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాతి పరిణామాలను భారత్ ప్రపంచానికి తెలియచేయనుంది. ఇందులో భాగంగా అన్ని పార్టీల ఎంపీలతో 7 బృందాలు ఏర్పాటు చేశారు.
యుఏఈ నుంచి ఎంపీల పర్యటన ప్రారంభం కానుంది. 33 దేశాల్లో భారత ఎంపీల బృందాలు పర్యటించనున్నాయి. 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటించి జూన్ మొదటి వారంలో ఎంపీల బృందాలు భారత్కి తిరిగి రానున్నాయి. ఇండోనేషియా, మలేషియా, కొరియా, జపాన్, సింగపూర్లో సంజయ్ కుమార్ జూ బృందం పర్యటించనుంది. స్పెయిన్, గ్రీస్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలో కనిమొలి నేతృత్వంలోని బృందం పర్యటించనుంది. యుఏఈ, లైబీరియా, కాంగో, సియారాలో శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే బృందం పర్యటించనుంది. పాకిస్తాన్ తీరు, ఉగ్రవాదాన్ని దయాది పెంచి పోషిస్తున్న తీరును ప్రపంచ దేశాలకు భారత్ బృందాలు వివరించనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మహేందర్ అందిస్తారు. మహేందర్, ప్రపంచ దేశాలకు భారత్ బృందాలు పర్యటించనున్నాయి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంతర్జాతీయ వేదికపై పాక్ పండినటువంటి కుతంత్రాలను ఎండగట్టేందుకు ఉగ్రవాదులు ఏ రకంగా పోషించిందో, ఉగ్రవాదులను ఏ రకంగా వాళ్ళ పెద్ద ధైర్యంగా భావిస్తుందో, మొత్తం ఉగ్రవాదం పెంచి పోషిస్తూ భారత్ పైన ఏ రకంగా దాడి చేస్తుందో, ఇవన్నీ కూడా అంతర్జాతీయ వేదికపై పాక్ కుతంత్రాలను ఎండగట్టేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన 7 అఖిలపక్ష బృందాలు 33 దేశాల రాజధానులు సందర్శిస్తున్నాయి. నేటి నుంచే ఆ పర్యటన మొదలు కానుంది. ఈ బృందాల్లో ఇండియా నుంచి 31 మంది, ఇతర పార్టీలకు చెందిన మొత్తం 28 మందితో పాటు 8 మంది మాజీ దౌత్యవేత్తలు కలిపి మొత్తం 59 మంది సభ్యులు ఉంటారు. దీంట్లో వారు అంటే యుఏఈ నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. మొత్తం 33 దేశాల్లో భారత ఎంపీల బృందాలు అయితే పర్యటించాయి. 10 రోజుల పాటు విదేశాల్లో పర్యటించి జూన్ మొదటి వారంలో వారు భారత్ కు తిరిగి రానున్నారు. ఎంపీలంతా కూడా మొదట ఇండోనేషియా, మలేషియా, కొరియా, జపాన్, సింగపూర్ లో పర్యటిస్తున్నారు. ఈ మొత్తంగా ఒక బృందానికి ప్రారంభించిన సంజయ్ కుమార్ బృందం కూడా ఇటు స్పెయిన్, గ్రీక్, స్లోవేనియా, లాట్వియా, రష్యాలో కనిమొలి బృందం అయితే పర్యటించనుంది. ఇక యుఏఈ, లైబీరియా, కాంగో, సియారాలో పర్యటించారు శ్రీకాంత్ ఏక్నాథ్ షిండే బృందం అంతా కూడా. మొత్తంగా పాకిస్తాన్ తీరు, ఉగ్రవాదం ఉన్న తీరు ఏ రకంగా అయితే ఉందో, పాకిస్తాన్ తో పాటు ఆ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదం నిండా అంతమందిస్తున్న సమయంలో ఎవరెవరు ముందుకు వచ్చారు, అసలు పాకిస్తాన్ ధైర్యం ఏంటి అనేటువంటి ఈ వివరాలన్నీ కూడా ఆ విషయాలు చెప్పడానికి ఇది ఒక అంతర్జాతీయ వేదికపై ఇదంతా కూడా జరుగుతుంది. మొత్తం ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనకి భారత వైఖరికి వివరణకు ఈ 33 దేశాలకు అఖిలపక్ష బృందాలు నేటి నుంచి పర్యటన సాగించనున్నాయి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ బంజారా హిల్స్ లో దారుణం జరిగింది. వైద్యురాలుపై లైంగిక దాడికి పాల్పడ్డాడు డాక్టర్. ప్రముఖ హోటల్లో అత్యాచారం చేశాడు. బాధిత వైద్యురాలు నీలోఫర్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడు డాక్టర్ స్వామి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. హోటల్కు పిలిచి వైద్యురాలుపై అత్యాచారం చేసినట్లు బాధిత వైద్యురాలు చెబుతుంది. జనవరిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు జరిగిన అన్యాయంపై బంజారాహిల్స్ పిఎస్లో డాక్టర్ స్వామిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో దారుణం జరిగింది. వైద్యురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు డాక్టర్. ప్రముఖ హోటల్లో అత్యాచారం చేశారు. బాధిత వైద్యురాలు నీలోఫర్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిందితుడు డాక్టర్ స్వామి విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. హోటల్కు పిలిచి వైద్యురాలిపై అత్యాచారం చేసినట్లు బాధిత వైద్యురాలు చెబుతుంది. జనవరిలో పెళ్లి చేసుకుంటున్నానని నమ్మించి మోసం చేసినట్లు కన్నీళ్లు పెట్టుకుంది. తనకు జరిగిన అన్యాయంపై బంజారాహిల్స్ పిఎస్లో డాక్టర్ స్వామిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. రైట్గా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, అనిల్,
పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసి కొన్ని రోజుల పాటు తన అవసరాలకు వాడుకొని మోసం చేసినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి మరొక వైద్యుల పేద ఒక డాక్టర్ స్వామి అనేటువంటి వ్యక్తి చేసినటువంటి అఘాయిత్యాలకు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మరోవైపు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్ లో బంజారా హిల్స్ లో మహిళా వైద్యుల పైన తను మరొక వైద్యుడు దాడి చేశాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఒక హోటల్లో వైద్యులపై అత్యాచారానికి పాల్పడ్డాడు స్వామి అనేటువంటి మరొక డాక్టర్. నీలోఫర్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తుంది మహిళా వైద్యురాలు. ఆమె మరోవైపున మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ స్వామి అక్కడ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఏడాది జనవరిలో ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అనేక సార్లు స్థానికంగా ఉన్నటువంటి హోటల్స్ చూపించి ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక రీసెంట్ గా సైతం మరోసారి పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి డాక్టర్ ను అటు హోటల్ కు తీసుకొచ్చి అక్కడ అత్యాచారం చేయడం జరిగింది. ఇలా లైంగిక దాడి చేయడంతో ఆమె తర్వాత పెళ్లి చేసుకోవాలని అతనికి చెప్పడంతో డాక్టర్ స్వామి అందుకు నిరాకరిస్తూ ఆలోచన చేస్తూ వచ్చాడు. అది గ్రహించినటువంటి మహిళ ఇమీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆ పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.